Hello everyone, how are you all? I hope you're all fine. So children, మనం ప్రీవియస్ క్లాస్లో ఈ గ్రామర్ పార్ట్ ఎడిటింగ్ వరకు కంప్లీట్ చేసుకున్నాం. సో వీఆర్ ఎంటరింగ్ ఇన్ టు నవ్ రైటింగ్ పార్ట్. ఓకే, ఈ రైటింగ్ పార్ట్లో ఫస్ట్ మనకి ఏమి ఇచ్చాడంటే లెటర్ రైటింగ్ ఇచ్చాడు. ఇక్కడ ఒక లెటర్ ఉంది, ఆ లెటర్ ఏంటో చూద్దాం. ఆ లెటర్ ఎలా రాయాలి, అసలు ఎవరెవరికి రాశారు అనేది చూద్దాం. Mary is a girl studying in class 8. Read the following letter that she wrote to her friend Candy. మేరీ అనే ఒక అమ్మాయి 8th క్లాస్ స్టూడెంట్. సో ఆమె వాళ్ళ ఫ్రెండ్ క్యాండీకి ఒక లెటర్ రాసింది. ఆ లెటర్ దేని గురించి అనేది ఫస్ట్ మనం లెటర్ ఏం రాయాలంటే, ఇక్కడ ఈ లెటర్ రాసిన అమ్మాయి పేరేంటి, మేరీ. సో ఆ మేరీ యొక్క అడ్రస్ ఇక్కడ ఫస్ట్ మనం ఎవరైనా లెటర్ రాసేటప్పుడు మన ఫ్రమ్ అడ్రస్ అంటే మనం ఎక్కడి నుంచి రాస్తున్నాం, మనం ఉండే ప్లేస్ ఏంటి, రాసే రోజు డేట్. సో వీ హ్యావ్ టు మెన్షన్ ఎవ్రీథింగ్. ఫస్ట్ ఆమె రాసే ప్లేస్ వండర్ల్యాండ్. సో ఎప్పుడైనా మన ఫ్రమ్ అడ్రస్ అనేది టాప్ రైట్ కార్నర్లో ఉండాలి, టాప్ ఆఫ్ ద కార్నర్. ఇప్పుడు మనకి ఇక్కడ డేట్ ఉంది కాబట్టి, సో రిమూవింగ్ దిస్, మనకి లెటర్స్ ఎక్కువడానికి సో ఇక్కడ టాప్ రైట్ కార్నర్లో ఇది ఒక పేజ్ అనుకోండి. ఈ పేజ్లో మనం ఎలా స్టార్ట్ చేయాలంటే, ఫస్ట్ మనది విలేజ్ అనుకోండి, విలేజ్ లేకపోతే ఒక స్ట్రీట్ అనుకోండి, స్ట్రీట్, ఒక టౌన్ ఏదైనా వైరా లాంటి టౌన్ అయితే అట్లా. ఇక్కడ వాళ్ళ ఏరియా పేరేంటి, వండర్ల్యాండ్. సో అది ఎక్కడ, ఏ లొకేషన్లో ఉంది, ఇట్ ఈస్ ఇన్ కంప్యూటర్ టౌన్ అంట. సో ఇట్ ఈస్ ఇన్ కంప్యూటర్ టౌన్. ఫస్ట్ మనం ఉండే ఏరియా కానీ ఒక విలేజ్ కానీ రాసినప్పుడు కామా పెట్టాలి, ఎందుకంటే మన అడ్రస్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు కాబట్టి. సో మన అడ్రస్ ఇంకా ఉంది. సో ఇక్కడతో మన అడ్రస్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి యూఆర్ పుట్టింగ్ ఏ ఫుల్ స్టాప్ హియర్. మీకు కామాకి ఫుల్ స్టాప్కి తెలుసు కదా ఎక్కడ యూజ్ చేయాలి. కామా పెట్టినప్పుడు ఏంటంటే ఇంకా మ్యాటర్ అనేది ఉంది. ఫుల్ స్టాప్ పెడితే అక్కడితో ఆ సెంటెన్స్ కానీ లేకపోతే ఆ మ్యాటర్ కానీ కంప్లీట్ అయిపోయింది. సో ఇక్కడతో మనకి అడ్రస్ అనేది కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ టైం ఇచ్చాడు ఇక్కడ మనకి 20th September 2012. 20th September 2012. సో దిస్ ఈస్ ద డేట్. ఈ డేట్న మేరీ వాళ్ళ ఫ్రెండ్కి లెటర్ రాసింది. సో ఇది మనం చేయాల్సిన ఫస్ట్ ప్రాసెస్. సో ఇక్కడ కూడా ఫుల్ స్టాప్, ఎందుకంటే డేట్ ఎండ్ అయిపోయింది కాబట్టి. సో మన టాప్ రైట్ కార్నర్లో చేయాల్సిన వర్క్ ఏంటి, మన ఫ్రమ్ అడ్రస్ అండ్ ద డేట్ వీఆర్ రైటింగ్ ద లెటర్. మనం రాసే రోజున ఆ రోజు డేట్ మనం ఇక్కడ వేయాలి. సో నెక్స్ట్ దాని తర్వాత చూసుకుంటే ఎగ్జాక్ట్గా దీనికి ఆపోజిట్లో ఇప్పుడు ఇది ఈ లైన్ వచ్చింది కదా దీని కింద. సో ఎగ్జాక్ట్గా ఇక్కడ మనం ఎవరికి రాస్తున్నాం లెటర్ అనేది, ఇది పేజ్ స్టార్టింగ్ అనుకోండి, ఇక్కడ వరకు వస్తుంది పేజ్. సో ఇది పేజ్ అనుకోండి, ఇక్కడ వరకు పేజ్. ఓకే, సో వీ హ్యావ్ టు రైట్ హియర్. ఇక్కడ రాసేది ఎవరికి లెటర్, వాళ్ళ ఫ్రెండ్ క్యాండీ కాబట్టి డియర్ క్యాండీ. ఓకే, క్యాండీకి లెటర్ రాయడం అయిపోయిందా, లేదు, ఇప్పుడే డియర్ క్యాండీ అని లెటర్ రాస్తున్నాం. సో డియర్ క్యాండీ ఫుల్ స్టాప్. మనం చెప్పాల్సింది ఇంకా ఉంది కదా. సో మీకు ఇది ఆల్రెడీ చాలా మందికి తెలుసు. మనం ఏదైనా ఒక మీరు క్లాస్ వర్క్లో కానివ్వండి, లేకపోతే క్వశ్చన్కి ఆన్సర్ కానీ ఏదైనా ఒక పారాగ్రాఫ్ కానీ మీరు టెక్స్ట్ బుక్లో కూడా అబ్జర్వ్ చేయండి. ఒకసారి మీ పేజ్ టర్న్ చేసి మీ లెసన్లో చూసుకోండి. లెసన్లో కూడా చూడండి, పారాగ్రాఫ్లో స్టార్టింగ్ లైన్ ఎలా ఉంటుంది. పారాగ్రాఫ్ స్టార్టింగ్ లైన్ మీరు ప్రతి పారాగ్రాఫ్ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ నుంచి మనకి మ్యాటర్ స్టార్ట్ అనుకోండి, ఇక్కడ లైన్ ఇది పేజ్ స్టార్ట్ అనుకోండి. దే విల్ గివ్ మీ అట్లీస్ట్ ఒక 3 letters, అంటే ఒక వర్డ్ పట్టే ఒక చిన్న వర్డ్ ఉంది. ఇప్పుడు డియర్ అనే వర్డ్ ఉంది, ఈ వర్డ్ పట్టేంత గ్యాప్ వదిలేసి యూ హ్యావ్ టు స్టార్ట్ ఫ్రమ్ దేర్. అంటే ఇంత గ్యాప్ వదిలేసి మనం లెటర్ అనేది స్టార్ట్ చేసుకోవాలి. సో మనకి ఇక్కడ లెటర్ ఏమి ఇచ్చాడు, డియర్ క్యాండీ. ఇంత గ్యాప్ వదిలేసి డియర్ క్యాండీ, ఐ ఆమ్ వెరీ గ్లాడ్
I am very glad to say that have established a computer teaching lab. కంప్యూటర్ టీచింగ్ ల్యాబ్ విచ్ ఇక్కడ మనకి ఫస్ట్ లైన్ అనేది కంప్లీట్ అయిపోయింది. సో వీ కెన్ రైట్ ఫ్రమ్ హియర్. ఇక్కడ నుంచి మనం కంటిన్యూ చేసుకోవచ్చు, ఎందుకంటే ఓన్లీ ఫస్ట్ లైన్ ఆఫ్ ద ప్యాసేజ్ కానివ్వండి, లేకపోతే ఒక ఆన్సర్ కానివ్వండి, ఏదైనా మనం ఒక పారాగ్రాఫ్ రాస్తున్నప్పుడు ఫస్ట్ లైన్ ఒకదానికి ఒక వర్డ్ ఒక 2-3 లెటర్స్ 3-4 లెటర్స్ ఉన్నంత గ్యాప్ వదిలేసి మనం స్టార్ట్ చేయాలి. సో వీ కెన్ రైట్ ఫ్రమ్ హియర్ దెన్ ల్యాబ్ which gives me full information. Which gives me full information with the help of a mechanical teacher. With the help of a mechanical teacher, it's an up-to-date lab. It's an up-to-date lab. Technology is growing fast. Technology is fast, isn't it? Imagine classroom in 30 years. In 30 years, reply soon. With regards, ఇక్కడ మనకి లెటర్ అయిపోయింది కదా, ఇక్కడతో ఇక్కడ అంటే లెటర్ అయిపోయిందంటే మనం చెప్పాలన్న మ్యాటర్ అనేది కంప్లీట్ అయిపోయింది. సో ఇందాక మనం ఏం చేసాం, ఇక్కడ ఈ డేట్ రాసాం కదా, ఈ మన ఇన్ఫర్మేషన్ రాసిన తర్వాత ఎగ్జాక్ట్గా ఈ ఆపోజిట్ లైన్లో దీని కింద కంప్లీట్ చేసుకున్నాం. ఇక్కడ కూడా సేమ్, ఇక్కడ వరకు అయిపోయింది కదా. సో ఎగ్జాక్ట్గా ఇదే లైన్లో రాసేది ఎవరు, ఇక్కడ లెటర్ రాసేది ఎవరు, మేరీ కదా. సో యువర్ లవింగ్ ఫ్రెండ్ your loving friend Mary. Your loving friend Mary. Mary దగ్గర ఫుల్ స్టాప్ పెట్టుకోవాలి. ఓకే, సో మళ్ళీ ఇది ఎవరికి రాస్తున్నాం లెటర్, వాళ్ళ అడ్రస్ అనేది మనం అంటే ఇప్పుడు మీ ఫ్రెండ్కి మీరు డైరెక్ట్గా ఇస్తున్నారు అనుకోండి, అడ్రస్ ఏం అవసరం లేదు. ఇప్పుడు ఒక లెటర్ రాస్తారు, జస్ట్ మీకు లీవ్ లెటర్ రాయడం లేకపోతే ఇట్లాంటివి తెలుసు కదా, అవి ఏం చేస్తారు జనరల్గా మీ అడ్రస్, మీకు ఎక్కడి నుంచి రాస్తున్నారు, ఎవరికి రాస్తున్నారు, ప్రిన్సిపల్ సార్కా లేకపోతే ఇట్లా రాస్తారు కదా. సో రాసినప్పుడు మీరు డైరెక్ట్గా హ్యాండ్కి ఇచ్చేలాగా అయితేనేమో ఇక్కడ వరకు లెటర్ ఇక్కడ యువర్స్ ఒబీడియంట్లీ, యువర్స్ ట్రూలీ, యువర్స్ సిన్సియర్లీ అని రాసి
మీ పేరు రాసి ఇచ్చేస్తారు, మీ క్లాస్ రూమ్ ఇటువంటివి మెన్షన్ చేసి. సో యూఆర్ రైటింగ్. కొంచెం దూరంగా ఉన్న వాళ్ళకి లెటర్ అనేది పోస్ట్ ద్వారా పంపిస్తున్నారు అనుకోండి, అప్పుడు మీ ఫ్రమ్ అడ్రస్ ఉంది, మీ టు అడ్రస్ కూడా ఉండాలి కదా. సో అంటే మీరు ఎవరికి పంపిస్తున్నారో వాళ్ళ అడ్రస్ కూడా ఉండాలి. సో మళ్ళీ సేమ్ దీనికి కరెక్ట్గా కింద ఆపోజిట్లో టు ఎవరికి రాస్తున్నారు ఇక్కడ? క్యాండీ. ఇప్పుడు వాళ్ళ అడ్రస్ రాయాలి కదా, క్యాండీ తర్వాత క్యాండీకి రాస్తున్నారు. ఆమె ఎక్కడ ఉంటుంది? వింటర్లాండ్లో. సో ఇంకా అడ్రస్ కంప్లీట్ అవ్వలేదు కదా. సో వాళ్ళు ఉండే ఏరియా ఏంటి? టెక్నికల్ కంట్రీ అంట. సో వింటర్లాండ్లో టెక్నికల్ కంట్రీ అనే, అది కంట్రీ అవ్వచ్చు లేకపోతే ఒక డిస్ట్రిక్ట్ ఏదో ఒకటి. సో అక్కడ ప్లేస్ కింద లేదని నేను కంటిన్యూషన్ రాస్తున్నాను. సో అడ్రస్ అనేది ఎండ్ అయిపోయింది కాబట్టి పుట్ ఫుల్ స్టాప్ హియర్. సో ఒకసారి వర్డ్ వైపు చూడండి. మనం ఫస్ట్ లెటర్ రైటింగ్ రాసేటప్పుడు మన మెయిన్ పార్ట్ ఏంటి అంటే మన ఫ్రమ్ అడ్రస్. ఓకే, మనం ఎక్కడి నుంచి లెటర్ రాస్తున్నాం, మన ఏరియా ఏంటి, రాసే రోజు ఏ రోజు రాస్తున్నాం. నెక్స్ట్ డియర్ క్యాండీ, ఎవరికి రాస్తున్నారు? ఆమె మేరీ అనే ఫ్రెండ్ క్యాండీ అనే వాళ్ళ ఫ్రెండ్కి లెటర్ రాస్తుంది. సో లెటర్లో మనం చెప్పుకున్నాం కదా, పారాగ్రాఫ్ స్టార్టింగ్ యూ షుడ్ లీవ్ అట్లీస్ట్ ఒక 3 letters 4 letters పట్టే గ్యాప్ వదిలేసి we should start our conversation. I am very glad to say that I have established a computer teaching lab. ఇవేం చెప్తుంది? డియర్ క్యాండీ I am very glad, నేను చాలా ఆనందపడుతున్నాను, టు సే దట్, ఎందుకంటే I have established computer teaching lab. మీకు దీంట్లో మీరు ఇది కూడా అబ్జర్వ్ చేయొచ్చు, ఇక్కడ దట్ అనే వర్డ్ కనిపిస్తుందా? మనం ప్రీవియస్గా చెప్పుకున్న రిలేటివ్ క్లాజెస్లో దట్, ఇక్కడ కూడా మీకు ఎగ్జాంపుల్ దొరికింది కదా. ఐఎమ్ వెరీ గ్లాడ్ టు సే, నేను చెప్పడానికి చాలా ఆనందపడుతున్నాను. సో దానికి కారణం ఏంటంటే ఐ హ్యావ్ ఎస్టాబ్లిష్డ్ ఏ కంప్యూటర్ టీచింగ్ ల్యాబ్. రిలేటివ్ క్లాసే కదా ఇది కూడా. సో మనకి లెటర్ రైటింగ్లో కూడా మనకు ఒక ఎగ్జాంపుల్ దొరికింది. ఐ హ్యావ్ ఎస్టాబ్లిష్డ్ ఒక కంప్యూటర్ టీచింగ్ ల్యాబ్ని ఆమె ఎస్టాబ్లిష్ అంటే ఏంటి? ఒక పెట్టడము, స్థాపించడం అటువంటివి చేసింది. విచ్ గివ్స్ మీ ఏ ఫుల్ ఇన్ఫర్మేషన్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఎ మెకానికల్ టీచర్. నాకు దానివల్ల కంప్యూటర్ టీచింగ్ ల్యాబ్ వల్ల నాకు చాలా ఇన్ఫర్మేషన్ వస్తుంది. విత్ ద హెల్ప్ ఆఫ్ మెకానికల్ టీచర్. మెకానికల్ టీచర్ ఉంది కదా, అంటే మనం చెప్పుకున్నాం కదా లెసన్లో, మెకానికల్ టీచర్ అంటే ఎవరు? హూ టెల్స్ అస్ ఫ్రమ్ ద స్క్రీన్లో కనపడి ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు, వాళ్ళని మెకానికల్ టీచర్ అని చెప్తాం. ఇట్స్ అన్ అప్ టు డేట్ ల్యాబ్, టెక్నాలజీ ఈస్ గ్రోయింగ్ ఫాస్ట్. ఇట్స్ అన్ అప్ టు డేట్ ల్యాబ్ అంటే ఎప్పటికప్పుడు అప్ టు డేట్, ఈ రోజే వర్క్ కంప్లీట్గా. ఇప్పుడు వర్క్ ఇచ్చామనుకోండి, ఇప్పుడు హోంవర్క్ కానీ లేకపోతే క్లాస్ ఈ రోజే అయిపోతుంది. టెక్నాలజీ ఈస్ గ్రోయింగ్ ఫాస్ట్. టెక్నాలజీ అనేది రోజుకి అభివృద్ధి చెందుతూ ఉంది. ఇజంట్ ఇట్, అవునా కాదా అని మళ్ళీ ఆమెని క్వశ్చన్ వేసింది. ఇజంట్ ఇట్ అంటే అవును కదా, అవునా కాదా, అవును కదా అని దాని మీనింగ్. ఇమాజిన్ అవర్ క్లాస్ రూమ్ ఇన్ 30 years, రిప్లై సూన్. ఒకసారి చూడండి ఇది. ఇమాజిన్ అవర్ క్లాస్ రూమ్ ఇన్ 30 years, రిప్లై సూన్. సో ఆమె ఏం చెప్పింది? ఆమె ఆల్రెడీ ఈ ఫీల్డ్లో ఉంది, అంటే ఏమంటారు దాన్ని, ఫ్యూచర్లోనే ఉంది. ఎందుకంటే కంప్యూటర్ టీచింగ్ ల్యాబ్ ఫుల్ ఇన్ఫర్మేషన్ విత్ ద మెకానికల్ టీచర్ అని చెప్పింది కదా. సో ఆమె ఏమంటుందంటే ఇంకా 30 years తర్వాత మన క్లాస్ రూమ్ ఎలా ఉండబోతుంది. ఇమాజిన్ అంటే జస్ట్ ఊహించి నాకు ఒక రిప్లై పంపించమను. విత్ రిగార్డ్స్ టు యువర్ లవింగ్ ఫ్రెండ్ మేరీ. సో టూ అడ్రస్ ఎవరికి రాస్తున్నాం? టు క్యాండీ, వింటర్లాండ్, టెక్నికల్ కంట్రీ. సో ఇది మేరీ అనే ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ క్యాండీకి రాసిన లెటర్. ఓకే, మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా లెసన్లో, మన టెక్నాలజీ అనేది చాలా ఫాస్ట్గా డెవలప్ అయిపోతుంది. ఆల్రెడీ ఇక్కడ టెక్నాలజీ డెవలప్ అయిన తర్వాతే మేరీ అనే ఫ్రెండ్ వాళ్ళ క్యాండీకి రాసింది. ఆమె ఏమంటుందంటే ఇంకా రాబోయే 30 yearsలో మన క్లాస్ రూమ్స్ ఎలా ఉండబోతున్నాయి. జస్ట్ ఇమాజిన్, నువ్వు ఒకసారి ఊహించి అవి ఎలా ఉండబోతున్నాయి అనే ఒక లెటర్ నాకు రాసి పంపించమని అంటుంది.
సో ఇక్కడ మనం చూడండి ఆ లెటర్ కింద రైట్ ఎ రిప్లై ఇమాజినింగ్ హౌ అవర్ ఫ్యూచర్ క్లాస్ రూమ్స్ విల్ బి ఇన్ నెక్స్ట్ 30 years. You may use the following hints while writing. ఓకే, ఇక్కడ మనకి సరే ఇది మనం జనరల్గా దీన్ని వదిలేస్తే ఆల్రెడీ ఇక్కడ మొత్తం ఎలా ఉందంటే ఆల్రెడీ అప్ టు డేట్, అంటే చాలా టెక్నాలజీ అనేది ఒక 100 years లేకపోతే 50 years ముందు తర్వాత టెక్నాలజీ ఎలా ఉంటుందో అలా ఉంది. మీరేం చేస్తారంటే మనకి ఇదంతా వద్దులే కానీ జస్ట్ మీరేం చేస్తారంటే ఇదే క్యారెక్టర్స్ పెట్టండి సేమ్. జస్ట్ ఇప్పుడు మేరీ అనే ఫ్రెండ్ క్యాండీకి రాసింది కదా, సో మీరేం చేస్తారంటే క్యాండీ అనే ఫ్రెండ్ మేరీకి రాస్తున్నట్లు జస్ట్ ఇప్పటి నుంచి 30 yearsలో మన క్లాస్ రూమ్స్ కానివ్వండి, మన టెక్నాలజీ ఎలా ఉండబోతుంది అనేది రాయండి. క్లాస్ రూమ్స్, అవర్ ఫ్యూచర్ క్లాస్ రూమ్స్ విల్ బి ఇన్ నెక్స్ట్ 30 years. మన 30 years తర్వాత మన క్లాస్ రూమ్స్ ఎలా ఉండబోతున్నాయి అనేది రాయండి. ఇక్కడ మీకు కింద ఒక 5 మీకు వర్డ్స్ ఇచ్చాడు చూడండి. ఫస్ట్ వన్ ఈజ్ ఈ లైబ్రరీ. ఓకే, నెక్స్ట్ రోబోట్ టీచర్, రోబోట్ టీచర్. నెక్స్ట్ ఆన్లైన్ ఎవాల్యుయేషన్, ఆన్లైన్ ఎవాల్యుయేషన్. ఈ స్క్రీన్, ఈమెయిల్. సో దీస్ ఆర్ ద 5 words గివెన్. వాడు ఏం చెప్తున్నాడంటే ఈ వర్డ్స్ని యూజ్ చేసుకొని, అంటే మీకు ఇక్కడ మ్యాక్సిమం ఇప్పుడు మీకు ఈ లైబ్రరీ అంటే తెలుసు కదా, ఇప్పుడు ఈ తీసేయండి. లైబ్రరీ అంటే తెలుసు కదా, లైబ్రరీ అంటే ఏంటి, గ్రంథాలయం. సో మనకు అక్కడ డిఫరెంట్ ఆఫ్ టైప్స్ ఆఫ్ బుక్స్ కానీ, లేకపోతే మనకి జనరల్ నాలెడ్జ్ బేస్డ్ కానీ, ఇంకేమైనా పాతకాలం టెక్స్ట్ బుక్స్ కానివ్వండి, అటువంటివి దొరుకుతూ ఉంటాయి. సో ఈ లైబ్రరీ అంటే ఏంటి, మనకి ఈమెయిల్ అంటే ఐడియా ఉంది ఎవరికైనా? ఈమెయిల్, జీమెయిల్ అని ఉంటారు కదా. సో ఈమెయిల్ మనం దేనికి యూజ్ చేస్తాం, ఏదైనా పెద్ద ఇన్ఫర్మేషన్ సీక్రెట్గా అనుకున్నప్పుడు కానీ. అంటే ఇప్పుడు ఈమెయిల్ గురించి మ్యాక్సిమం అందరికీ తెలుసు. ఈమెయిల్ అంటే ఏంటి, మనం ఏదైనా ఇన్ఫర్మేషన్ పంపించుకోవడానికి డైరెక్ట్ ఇప్పుడు వాట్సాప్లో కాకుండా ఇదేంటంటే మనం పంపించిన ఇన్ఫర్మేషన్ ఎలా ఉందంటే అలా ఉంటుంది. ఇప్పుడు మనం ఏ ఇన్ఫర్మేషన్ అయినా కరెక్ట్ అవ్వకుండా, ఇప్పుడు వాట్సాప్లో మనం మీరు జనరల్గా అబ్జర్వ్ చేస్తే ఒక ఫోటో ఇంకొక వాట్సాప్కి ఎవరికైనా పంపించాలనుకోండి, వెంటనే క్లారిటీ అనేది తగ్గిపోతుంది. అంటే మనం ఒక 3 MB ఉన్న 3 మెగాపిక్సెల్ 3 MB ఉన్నది పంపించామనుకోండి, అదేమవుతుందంటే అవతల వేరే వాళ్ళకి వెళ్ళిపోయేసరికి 2 కానీ లేకపోతే 1.5 కానీ అవుతుంది. ఓకే, ఇక్కడ నుంచి మళ్ళీ ఇంకొకరికి షేర్ చేస్తే ఇది 1 MB అవుతుంది. ఇట్లా ఏమవుతుంది, తగ్గిపోతుంటుంది. అంటే దాని క్లారిటీ కానివ్వండి అన్నీ తగ్గిపోతూ ఉంటాయి. ఈ మెయిల్లో ఎలా ఉంటుందంటే మనం పంపించిన ఇన్ఫర్మేషన్ ఏదైతే పంపించామో అదే ఉంటుంది. సో ఇక్కడ కూడా అదే. ఈ లైబ్రరీ అంటే ఏంటంటే మనకి మెయిల్ అంటే ఏం లేదు, ఉత్తరాలు. ఓకే, మెయిల్ అంటే ఏంటి, ఉత్తరాలు. కాకపోతే ఈమెయిల్ అంటే మనం ఇంటర్నెట్లో పంపించుకునేది కాబట్టి దాన్ని ఈమెయిల్గా అంటున్నాం. ఇక్కడ లైబ్రరీ అంటే ఏంటి, గ్రంథాలయం. సో ఈ లైబ్రరీ అంటే ఇది కూడా మనకి ఇంటర్నెట్లో, ఇప్పుడు మనకి ఫోన్లో యాప్స్ ద్వారా చాలా ఉన్నాయి. సో ఈ లైబ్రరీ అనేవి కూడా వస్తాయి. రోబోట్ టీచర్ అంటే ఇప్పుడు మీకు టీచింగ్ చేసే వాళ్ళు తర్వాత ఉండొచ్చు, ఉండకపోవచ్చు, రోబోట్ టీచర్స్ అవుతారేమో. ఆన్లైన్ ఎవాల్యుయేషన్ అంటే ఏంటంటే, ఎవాల్యుయేషన్ అంటే మీ పేపర్స్ కరెక్షన్ ఉంటుంది కదా, మీరు రాసిన హోంవర్క్ కానివ్వండి లేకపోతే ఎగ్జామ్ షీట్స్ కానివ్వండి, ఈ కరెక్షన్ ఉంటాయి కదా. ఆన్లైన్ ఎవాల్యుయేషన్ అంటే ఇప్పుడు మీకు జనరల్గా ఇప్పుడు ఆల్రెడీ ఆన్లైన్ ఎవాల్యుయేషన్ అనేది చాలా వాటిలో ఉంది. మీరు రాసే గురుకుల ఎగ్జామ్స్, నవోదయ ఎగ్జామ్స్ ఉంటాయి కదా, వాటిని ఏం చేస్తారంటే మీరు ఎగ్జామ్ రాసిన OMR షీట్ తీసుకెళ్ళి ఒక మెషిన్లో పెడతారు. దాన్ని ఆన్లైన్ ఎవాల్యుయేషన్ అంటారు. ఇంకా మీరు పెద్ద హైయర్ స్టడీస్కి వెళ్తే మీరు అప్పటికప్పుడే ఇప్పుడు ఎగ్జామ్స్ మీకు డైరెక్ట్ మీరు పెన్సిల్తో రాయడం కానీ పెన్తో రాయడం కానీ ఉంటాయి. తర్వాత ఏంటంటే జస్ట్ మీరు ఆప్షన్ సెలెక్ట్ చేయాలి. కంప్యూటర్ ముందు కూర్చొని ABCD ఏదో ఒకటి సెలెక్ట్ చేయాలి. మీకు ఎగ్జామ్ కంప్లీట్ అయిపోయేసరికి మీ రిజల్ట్ ఎంతో వెంటనే వచ్చేస్తుంది. ఆల్రెడీ ఆ సిస్టమ్ అనేది ఉంది. ఇంకా మీ స్కూల్స్లోనే అది వచ్చే ఛాన్స్ ఉందని చెప్తున్నాడు. ఈ స్క్రీనింగ్ అంటే అర్థమైంది కదా. ఇప్పుడు మేము చెప్పుకున్నాం కదా ఇందాక మెకానికల్ టీచర్ అని. తర్వాత నెక్స్ట్ ఈమెయిల్ అనేది ఆల్రెడీ ఉంది. సో ఇది ఎప్పటికీ ఈమెయిల్ అనేది యూజ్ చేస్తూనే ఉంటారు. సో ఈ 5 పాయింట్స్ని వెయిట్ చేసుకొని మీరేం చేస్తారంటే ఇక్కడ క్యాండీకి లెటర్ రాశారు కదా. సో ఇప్పుడే నెక్స్ట్ ఏం రాయాలంటే క్యాండీ మేరీకి లెటర్ రాయాలి. సో మీ రిప్లై అనేది ఎలా ఉంటుంది, ఈ 5 వర్డ్స్ని యూజ్ చేసుకొని
మన 30 ఇయర్స్లో ఫ్యూచర్లో స్కూల్ ఎలా ఉండబోతుంది అనేది ఒక లెటర్ రాసి యూ షుడ్ సెండ్ ఇట్ యాజ్ ఏ హోంవర్క్. ట్రై చేయండి. ఒకవేళ మీరు రాసింది కరెక్ట్ అయితే ఓకే, మిస్టేక్ అయితే మళ్ళీ చెప్పుకుందాం. సో నెక్స్ట్, దీంతో మనకి లెటర్ రైటింగ్ అయిపోయింది. ఓకే, ఆల్ ఆఫ్ యూ టర్న్ ద పేజ్ వన్స్, పేజ్ నెంబర్ 60. ఇక్కడ మనకి లిజనింగ్ అని ఒక పార్ట్ ఇచ్చారు చూడండి. లిసన్ టు ద మెసేజ్ ఫ్రమ్ స్పేస్ బై సునీత విలియమ్స్ అండ్ ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్. ఇక్కడ సునీత విలియమ్స్ అందరికీ తెలుసా? సునీత విలియమ్స్ అంటే ఆమె ఎవరంటే అమెరికన్ ఆస్ట్రోనాట్. ఆస్ట్రోనాట్ అంటే మొత్తం ఆ పైన స్పేస్ రీసెర్చ్ కోసం వెళ్తూ ఉంటారు కదా, వాళ్ళని ఆస్ట్రోనాట్స్ అంటారు. సో ఈమె సునీత విలియమ్స్ అనే ఆమె గురించి ఒక ఆడియో లిజనింగ్ అనేది ఉందంట. సో వాట్ ఈస్ ద టెక్స్ట్ అబౌట్? నేను ఈ ఆడియోని మీకు మీ పర్సనల్ గ్రూప్స్లోనే సెండ్ చేస్తాను దీంతో మీ క్లాస్తో పాటు. సో మీరు చేయాల్సిన వర్క్ ఏంటంటే ఇక్కడ వాట్ ఈస్ ద టెక్స్ట్ అబౌట్, ఓకే, ఆమె మాట్లాడిన స్పీచ్ దేని గురించి, వేర్ వాస్ సునీత విలియమ్స్ వెన్ షీ సెండ్ ద మెసేజ్, ఆమె మెసేజ్ పంపించినప్పుడు సునీత విలియమ్స్ ఎక్కడ ఉన్నారు, ఆన్ వాట్ ఒకేషన్ డిడ్ షీ సెండ్ ద మెసేజ్, ఒకేషన్ అంటే తెలుసు కదా, ఏ సందర్భంగా, ఏ పండగ లేకపోతే ఏ సందర్భంగా ఆమె మెసేజ్ని పంపించారు, వాట్ ఆర్ ద 2 things దట్ సునీత రిసీవ్డ్ ఫ్రమ్ హర్ ఫాదర్, సునీత విలియమ్స్ గారు వాళ్ళ ఫాదర్ నుంచి రిసీవ్ చేసుకున్న 2 things ఏంటి, ఇన్ వాట్ వే డిడ్ ద ఉపనిషత్స్ హెల్ప్ సునీత, ఉపనిషత్స్ అంటే తెలుసు కదా, ఉపనిషత్తులు అంటారు. సో ఆ ఉపనిషత్తులు అనేవి సునీత గారికి ఏ విధంగా హెల్ప్ అయ్యాయి. సో దీస్ ఆర్ ద 5 questions. ఒకసారి చూడండి మళ్ళీ. వాట్ ఈస్ ద టెక్స్ట్ అబౌట్, పర్టికులర్గా ఆమె చేసిన మెసేజ్ అనేది దేని గురించి, ఆమె మెసేజ్ పంపించినప్పుడు ఆమె ఎక్కడున్నారు, థర్డ్ వన్ ఏ సందర్భంగా, దేని సందర్భంగా ఆ మెసేజ్ పంపించారు, వాట్ ఆర్ ద 2 things, ఆ 2 things వాళ్ళ ఫాదర్ నుంచి రిసీవ్ చేసుకున్న 2 things ఏంటి, ఉపనిషత్తులు ఆమెకి ఏ విధంగా హెల్ప్ అయ్యాయి. సో దీస్ ఆర్ ద 5 questions యూ హ్యావ్ టు రైట్ బై లిజనింగ్ దట్ స్పీచ్. ఆ స్పీచ్ ఆమె పంపించిన మెసేజ్ కానీ ఆ స్పీచ్ కానీ విని మీరు అవి రాయాలి. సో మీకు ఈ రోజుతో ఈ క్లాస్ చాలు. సో విల్ రిమైనింగ్ ద మనకి స్టడీ స్కిల్స్ అని ఇంకొక టాపిక్ ఉంది ఈ గ్రామర్ పార్ట్లో. విల్ డిస్కస్ దిస్ రిమైనింగ్ పార్ట్ ఇన్ నెక్స్ట్ క్లాస్. ఓకే, బాయ్.